ప్రభువు మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో ఈ వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరూ బాగున్నారా? ఈ సమయంలో ప్రభు వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రభు యొక్క కృపను బట్టి ఆత్మీయంగా బలపడదాము. కీర్తనలు 67 1వ వచనము 2వ వచనము. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, భూమి మీద ఆయన మార్గము ప్రజలకు తెలియాలి. ఆయన మార్గము ఎంత సత్యమైనదో, ఎంత జీవమైనదో, ఎంత ఏకైక మార్గమో ప్రజలకు తెలియాలి. అది ఎలా తెలుస్తుంది అంటే రక్షణ కలిగినప్పుడు తెలుస్తుంది. ఈరోజు వాక్యం వింటున్న మనందరం కూడా ప్రభువుని ఏదో ఒక సందర్భంలో వేడుకున్నాము. ప్రభు మనల్ని కాపాడి రక్షించాడు. అందుకు ప్రభువుని మనము వెంబడిస్తున్నాం. లేదంటే అన్యజనులమైన మనము ఒకప్పుడు యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియని స్థితిలో ఉన్నవారము. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. మన తరం కాకపోతే మన తండ్రుల తరం, మన తండ్రుల తరం కాకపోతే మన తాతల తరం, వారి తరం కాకపోతే అవతల ఇంకా కొన్ని తరాల వరకు ఇప్పుడైతే దేవుళ్ళో ఉన్నాం. కానీ ఒకప్పుడు మనము అన్యులము. మరి ఇప్పుడు ఎలాగున క్రైస్తవులముగా మారాము అంటే క్రీస్తు అనే మన రక్షకుడు మన కొరకు ప్రాణం పెట్టి రక్షించాడు. అయితే ఈ విషయం కూడా తెలియని మనకు ఒకప్పుడు ఒకటి తెలుసు. ప్రభు అనే యేసుక్రీస్తున్నాడు, ఆయన సత్యం గల దేవుడు, ఆయనకు ప్రార్థన చేస్తే మేలు జరుగుతుంది, ఆయన స్వస్థపరుస్తాడు, ఈ కష్టాలలో నుండి మనల్ని గట్టెక్కిస్తాడు అని ఒకప్పుడు మనకో మన తండ్రులకో మన తాతలకో ఈ విషయం తెలుసు గనుక వారు ప్రభువుని ఎరిగి వారు ప్రభు ద్వారా రక్షించబడుట వలన ఈరోజు మనము ఆయన రక్షణను ఆయన కృపను కల్లారా చూస్తూ క్రైస్తవులముగా మారిపోయాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రక్షకుడు గనుక రక్షించాడు గనుకనే మనం మారిపోయాము. దేవుడు రక్షకుడు కాకుంటే, రక్షించేవాడు కాకుంటే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మేలు జరగకుంటే మనం ఎందుకు దేవుళ్ళలోనికి వస్తాం? మనం ఎందుకు రక్షణలో నిలుస్తాం? ఈరోజు మనము రక్షించబడిన వారము, దేవుని ద్వారా కాపాడబడిన వారము, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందిన వారము. ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అనేక చేతబడులు, అనేక బంధకాలు, అనేక తెగుళ్ళు, రోగాలు, అనేక కట్లు మన నుండి తెగిపోవడం జరిగింది, దూరం అవడం జరిగింది. అందుకే ఈరోజు ప్రభువుని మనం తెలుసుకుని ఉన్నాం. అయితే ఈ రక్షణ కలగాలి. దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. దేవుడు కరుణించాలి. కరుణించే దేవుడే మన దేవుడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచి ప్రభువా నన్ను కరుణించు అని మొరపెట్టుకుంటారో, ఏ దిక్కు లేని సమయాన ఆ పై దిక్కుకు చూసి ప్రార్థన చేస్తారో దేవుడు వారిని తప్పక కాపాడతాడు. ఏ దిక్కు లేనప్పుడే కాదు, అన్ని దిక్కులా మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఒక్కసారి పై దిక్కుకు చూసి ప్రభువుకి ప్రార్థన చేస్తే అన్ని దిక్కుల నుండి సహాయం మనకు అందుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక.
ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియ బిడ్డ, నిన్ను కూడా దేవుడు కరుణించి ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఈ వాక్యం నువ్వు వింటున్నావు అంటే నీవు ఆశీర్వదించబడే వారి గుంపులో ఉన్నావు. నీవు దీవెన పొందుకునేటువంటి వారి గుంపులో ఉన్నావు. ఆశీర్వాదాలు నీ మీదికి రాబోతున్నాయి. దీవెనలు నీ మీదికి రాబోతున్నాయి. నువ్వు సమృద్ధితో నింపబడబోతున్నావు. ఈ వాక్యం వింటున్నావు, ఆశ కలిగి వింటున్నావు, ఆసక్తితో వింటున్నావు అంటే ఆశీర్వదించబడు వారు ఎవరో కాదు, ఆశీర్వదించబడు వ్యక్తివి నీవే. మిమ్మును మీ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోచు ఉన్నాడు. ఆయన తన ముఖకాంతి మీ మీద ప్రకాశింపజేయునుగాక. ఆయన ముఖకాంతి కలిగినవాడు. ఆయన 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. ఆయన కోటి సూర్యుల ప్రభావము గలవాడు. ఆయన పేరు నీతి సూర్యుడు. ఈరోజు మనకు కంటికి కనిపించే అసాధారణమైన సూర్యుడు లేకపోతే భూమి ఏమైపోతుందో, భూమి మంచులాగా గడ్డ కట్టుకుపోతుంది. అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుడైనటువంటి మన ప్రభువైన నీతి సూర్యుని వెలుగు మన జీవితాల మీద లేకపోతే మన జీవితాలు కూడా, మన ఆత్మీయ జీవితాలు, మన భక్తి జీవితాలు కూడా గడ్డ కట్టుకుపోతాయి. కాబట్టి మన ప్రభువు మనకు కావాలి, మన ప్రభువు మనకు ఉండాలి. ఆయన ముఖకాంతి మన మీద ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ముఖకాంతి నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద ఉండునుగాక. ఆయన ముఖకాంతి మన మీద ఉండాలని, ఆయన రక్షణ మనకు కలిగి ఉండాలని ప్రార్థిద్దామా? విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. తప్పక ఆయన మనల్ని కరుణిస్తాడు, కనికరిస్తాడు. ఆయన కృప మనకు చూపుతాడు, రక్షణలో నిలుపుతాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, దయగల తండ్రి, జీవం గల తండ్రి, ప్రభువా, నీ రక్షణ మాకు కావాలి. అయా, నీ ముఖకాంతి మాకు కావాలి. నీ రక్షణలో నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపజేసి తండ్రి, నీ కృపకు మమ్ములను బహుపాత్రులనుగా ఎంచమని, ఈ వాక్యం ఎంతమంది అయితే విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించి నాయనా విశ్వాసంతో ఆలకించి ప్రార్థనలో ఏకీభవించారో వారిని దీవించండి, వారిని సంపూర్ణ రక్షణలోనికి నడిపించండి. మీ కృపగల దయగల హస్తాలకు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని అప్పగిస్తూ మమ్ములను, మా కుటుంబాలని నువ్వు కాచి కాపాడుతున్నావు. రానున్న రోజుల్లో మేలు జరుగుతుందని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ ప్రార్థనంతా యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును చల్లగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుడి చిత్తమైనప్పుడు మరొక వాక్యంతో కలుసుకుందాము. అంతవరకు దేవుని కాపుదల మీ మీద, మీ కుటుంబాల మీద నిలిచి ఉండునుగాక. ఆమెన్.